సో స్నోరింగ్ అనేది అంటే ఎంతవరకు అది ప్రాబ్లమేటిక్ అవుతుంది? వాటర్ స్నోరింగ్ అనేది సాధారణంగా మన పాపులేషన్స్లో తీసుకుంటే 5 to 15% ఆఫ్ ద పీపుల్ స్నోర్ చేస్తూ ఉంటారు. ఈ స్నోరింగ్ చూస్తే మన అందరం అనుకుంటారు సౌండ్ స్లీప్కి అదొక సింబల్ కింద అందరూ ఫీల్ అవుతారు. అంటే స్నోరింగ్ వస్తే మంచి నిద్రపోతున్నాడు అనుకుంటారు, డీప్ స్లీప్లో ఉన్నారు. సైమల్టేనియస్గా ఆ స్నోరింగ్ వల్ల పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ స్నోరింగ్ అంటే ఏంటంటే యాజ్ మనం నిద్రలోకి వెళ్తూ ఉంటే ఈ నిద్రలోకి వెళ్తున్నప్పుడు మన మజిల్స్లో కొన్ని చేంజెస్ అవుతాయి. మనకి మజిల్ అనేది లూజ్ అవుతాయి, పట్టుత్వం తగ్గుతుంది, సో పవర్ అనేది తగ్గుతుంది. దానివలన మన టంగ్ కానీ నాలుక గొంతు దగ్గర కండరాలు ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయి శ్వాస వ్యవస్థ అనేది ద్వారం అనేది మూసుకుపోతుంది. ఈ మూసుకుపోవడం అనేది ఎంత సీరియస్గా అవుతుంది అనే దాన్ని బట్టి ఈ గురక తీవ్రత పెరుగుతుంది. అయితే ఈ గురక పెట్టే వాళ్ళలో చాలామందిలో ఏంటంటే సౌండ్ రావటం ఒకటి, కొంతసేపు అయిన తర్వాత వాళ్ళకి అసలు ఊపిరి అందదు, ఎలాంటి కదలిక నిశ్చల ఊపిరి ఉండకుండా సైలెంట్ అయిపోతారు. సో దాన్ని అలా అవటం ఒకటి, లేదా కొంతమందికి నిద్రలో చోకింగ్ వచ్చి లేస్తూ ఉంటారు. సో లేవటం, అలానే నైట్ మేర్స్, సడన్గా అరుస్తూ లేస్తారు, పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు నిద్రలోంచి లేచి. ఇలాంటివన్నీ ఈ నిద్రలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఈ స్నోరింగ్ అనేది ఉండటం వలన ఆ ఊపిరి ఆగిపోతూ ఉండటం వలన ఆ మనిషి నిద్ర పోకపోగా హార్ట్ మీద బ్రెయిన్ మీద లోడ్ పడిపోతుంది. సడన్గా మనం నీడలో పడిపోతే ఊపిరి ఎట్లా ఆడదు అట్లా మనకు ఆగిపోతే మనం ఏం చేయాలి, మెలకువ రావాలి. మెలకువ రావడం లేకపోతే ఊపిరి అందుకోవడం మళ్ళీ ప్రయత్నాలు చేయాలి. సో వాళ్ళు గురక పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిద్రపోవడం కన్నా కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు లెక్క. ఓకే, అంటే రెసిస్టెన్స్ పడిపోయి మనం ఊపిరి తీసుకోవాలంటే సమ్ నేరో ఎయిర్వేస్లో నుంచి ద్వారంలోంచి గాలి పీల్చాలి. మామూలుగా పీల్చేదానికి ఇది ఒక చిన్న సందులోంచి గాలి పీల్చడానికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మన ఊపిరితిత్తుల యొక్క మజిల్స్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దే ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఆర్ఎల్స్ అది ఊపిరి ఆగిపోవటం వలన ఆక్సిజన్ పడిపోయి హార్ట్ బ్రెయిన్ అనేవి దెబ్బతింటాం, వాటి మీద ఎరిథమియాస్ రావటం, లేదంటే బీపీ పెరిగిపోవటం, సడన్గా ఇలాంటి ఊపిరి ఆగిపోవటం వలన ఎడ్రినల్ గ్లాండ్ అనేది మనకి ఈ అడ్రినర్జిక్ రిలీజ్ అయిపోవటం, బీపీ ఎక్కువ ఉండటం. కొంతమందికి ఈ గురకన వాళ్ళు లేచిన బీపీ మందులు వేస్తున్నా కూడా నిద్రలో బీపీ కంట్రోల్కి రాదు. ఎందుకంటే ఆ కెమికల్స్ ఏవైతే రాత్రి నిద్ర రిలీజ్ అవుతాయో అవి డే అంతా కూడా మన సర్క్యులేషన్లో ఉంటాయి, వెంటనే అవి తీసేయబడవు. ఈ సర్క్యులేషన్లో ఈ హార్మోన్స్ ఉండటం వలన అది బీపీ ఎక్కువగానే చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు మందులు వేసినా నెక్స్ట్ డే నైట్ ఆ హార్మోన్స్ వస్తాయి, ఆ మందుల కన్నా అవి ఎక్కువ పనిచేస్తాయి. సో ఇలాంటి సమస్యలు 2-3 మందులు వేస్తున్న బీపీ తగ్గకపోతే కారణం ఒకసారి బీపీ గురక అవ్వచ్చు. సో వాళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళు నిద్రపోరు. సో పూర్తిగా ఒక సైకిల్ అనేది కంప్లీట్ అవ్వదు వాళ్ళకి. అంటే ఇప్పుడు గురక పెడుతున్నంత సమయం అంతా కూడా వాళ్ళు నిద్రపోనట్టే లెక్క. సగం అందరికీ ఏంటంటే వాళ్ళకి పక్క ప్రపంచం, బయట ప్రపంచం, బాహ్య ప్రపంచం తెలియదు కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు N1, N2 స్టేజ్లోనే ఉంటారు. డీప్ స్లీప్కి ఒక సైకిల్ పూర్తిగా అవ్వటం ఉండదు. సో వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలంటే సెల్ ఫోన్ ఛార్జింగ్ మనం 15 నిమిషాలు పెట్టి రోజంతా వాడాలనుకుంటే కుదరదు. దానికి 100% పెడితే దాని పని వచ్చేస్తుంది, రిఫ్రెషింగ్ అంటే. సో అట్లానే మన బ్రెయిన్ కూడా ఒక సైకిల్ మినిమమ్ 2 సైకిల్స్ నిద్ర సైకిల్స్ అయ్యి రిఫ్రెష్ అయితే అది మళ్ళీ పనిచేసే తీరు వేరే ఉంటుంది. అలాగే ఆ నిద్ర వలన వచ్చే రెస్ట్ హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ రిఫ్రెష్ అవ్వటం కానీ, మెమరీ ఇంప్రూవ్ అవ్వటం కానీ, లేకపోతే అదర్ ఎరిథమియాస్ హెల్త్ ఉండటం కానీ అవన్నీ ఏవి గురక పెట్టే వాళ్ళకి అందకపోగా వాళ్ళకి ఎరిథమియాస్ రావటం ఇవన్నీ జరుగుతాయి. సో మెమరీ తగ్గటం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఊపిరి లేవడానికి కదులుతూ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి వాళ్ళకి. అలానే హైపాక్సియా వలన సివియర్గా వాళ్ళకి కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. వాళ్ళు పట్టించుకోకుండా సంవత్సరాల తరబడి వదిలేస్తే వాళ్ళు దే విల్ ఎంటర్ ఇంటూ రైట్ హార్ట్ ఫెయిల్యూర్, కాళ్ళు పొంగులు రావటం, ఆయాసం నడుస్తుంటే వస్తుండటం. అలానే స్లీప్ డిజార్డర్డ్ బ్రీతింగ్ అంటాం. దీనివలన కొంతమందికి ఆయాసాలు కూడా బయట పగలు కనబడుతూ ఉంటుంది. బేసిక్గా ఈ గురక రావడానికి కారణము చాలామంది అనుకునేది ఏంటంటే స్థూలకాయం, ఒబేసిటీ ఉంటే వస్తుంది అనుకుంటారు. బట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వస్తుంది. అలానే ఒబేసిటీ లేని వాళ్ళకి కూడా ఇది వస్తుంది గురక. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మజిల్ టోన్. మన మజిల్ టోన్ అనేది ఎట్లా ఉంది, దానివల్ల నైట్ నిద్రలో ఎంత పడిపోతుంది, దానివల్ల నిద్ర వస్తుంది. అయితే ఈ టోన్ పడిపోవటం వలన ఊపిరి ఆగటం అనేది చాలామందికి జరుగుతూ బయటికి శబ్దం రాకపోవచ్చు గురక. అలా కూడా కొంతమంది ఉంటారు. అంటే శబ్దం లేకుండా పెట్టే గురకలు కూడా నాన్ స్నోరింగ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటాం. సో ఇవన్నీ కాంబినేషన్స్లో ఉంటాయి. కాబట్టి ఎవరికైనా లక్షణాలు కనబడతాయి. ఎలాంటి లక్షణాలు అంటే పొద్దున్నే లేవగానే తలనొప్పి ఉండటం, డల్లుగా ఉండటం,
కూర్చొని ఉండగా తోలుతూ ఉంటారు. వాళ్ళు పేపర్ చదువుతూ తోలుతారు, టీవీ చూస్తూ తోలుతారు, మీటింగ్లో ఉంటే తూలిపోతుంటారు, క్లాసులో కూర్చొని ఉంటే నిద్ర వస్తుంటుంది. సో అలాంటి ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ వస్తున్నా, లేకపోతే డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర వస్తుంది స్టీరింగ్ ముందు, అది డేంజర్. సో అలాంటివి అవుతున్నా, సో ఇలాంటివి ఏలాంటివి ఉన్నా, లేకపోతే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, హెడేక్స్ వస్తున్నా, వాళ్ళు కంపల్సరీ మెడికల్ అటెన్షన్కి వెళ్ళి వాళ్ళకున్న స్నోరింగ్ గురించి, నిద్ర ప్రాబ్లం గురించి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. ఓకే.